ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాసంక్షేమంలో భాగంగా జీఎస్టీని తగ్గించడం వలన ప్రజలకి ఎంతో మేలు జరుగుతోందని, పన్నురాబడిని వదులుకుని ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేయడం పేద ప్రజలకు వరమని భీమిలి టీడీపీ యువ నాయకుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ అన్నారు. గ్రేటర్ విశాఖ మధురవాడ చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సూపర్ జీఎస్టీ 2.0 వస్తు సేవల పన్నుపై మంగళవారం జరిగిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకట్రావు, డీఈఓ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే అంశంపైన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. జీఎస్టీ 24% నుండి 5% తగ్గించడం వలన ప్రజలకు కొనుగోలు శక్తి, పొదుపు ఏ విధంగా మెరుగుపడుతుందో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ కమిషనర్ లక్ష్మి, పాఠశాల కమిటీ చైర్మన్ గుదే అచ్యుతరావు, 5, 6, 7 వార్డుల నాయకులు వై జీవన్ కుమార్, నాగోతి సూర్యప్రకాష్, గరే గురునాథ్, నమ్మి రమణ, లొడగల జానకిరాం, కానూరి అచ్యుతరావు, ఈగల రవి తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న వన్ నేషన్ వన్ ట్యాక్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో మన చంద్రంపాలెం స్కూల్లో పాల్గొనడం జరిగింది. మనం జీఎస్టీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్స్ మన ఇండిపెండెన్స్ డే అయిన తర్వాత. ఎందుకంటే మనం గత జీఎస్టీ ఉండే ముందర మనం చూస్తే ప్రతి స్టేటు అది అన్ఈవెన్గా కాంట్రిబ్యూట్ చేసేది ఇండియా ట్యాక్స్ విజన్కి. కానీ మన జీఎస్టీ వచ్చాక అదొక యూనిఫైడ్ సిస్టమ్ కింద తయారయ్యి అది మనకి ఇప్పుడు ఆ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో అటువంటి మేజర్ రిఫార్మ్ని మనం తీసుకొచ్చిన మన మోడీ గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే మనకి ఒక రిఫార్మ్ అనేది తెచ్చినప్పుడు అది అంత ఈజీగా ఉండదు ప్రజల్లోకి వాళ్ళ యాక్సెప్టెన్స్. కానీ ఇంత మంచి రిఫార్మ్ కార్యక్రమాన్ని మనకి దగ్గరుండి మన కార్యక్రమంలో పాల్గొన్న నోడల్ ఆఫీసర్స్ కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలకి మీకు ఎలాగ దీనిలో లబ్ధి పొందగలరు అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయటందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అండ్ ఆల్సో కమింగ్ టు మన చంద్రపాలెం స్కూల్కి వస్తే చాలా ప్రోగ్రెస్లో ఉండే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మనం చూసుకుంటే గత 3-4 టైమ్స్ నేను కానీ లేకపోతే లోకేష్ అన్నయ్య గారు కానీ విజిట్ చేసినప్పుడు ఆ భారీ వర్షాల టైంలో ఈ గ్రౌండ్ అనేది మనకి ముఖ్యంగా స్టాగ్నెంట్ వాటర్ అవటం జరుగుతుంది. అది మేము స్టడీ చేశాక మాకు తెలిసింది ఏంటంటే ఇటువైపు ఉండే ఒక డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర కొంచెం బ్లాకేజ్ ఉంటాము అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ ఉండే డ్రైనేజ్ దగ్గర కూడా ఆ నాళ్ళకి కనెక్షన్ అనేది కరెక్ట్గా లేకపోవడం. సో దానికి సంబంధించి ఇమీడియట్గా మేము మన ఆఫీషియల్స్తో అందరితో మాట్లాడి ఈ లెవెల్ ఆఫ్ టోపోగ్రఫీ తెప్పించున్నాము. దాన్ని ఇమీడియట్గా మనం రాబోయే రోజుల్లో దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ అనేది అది ఒక మేము ఉన్నా లేకపోయినా అది ఒక 50 years దాకా ఇంకొకసారి వర్షం పడితే అసలు నీళ్ళు అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాకు ఇక్కడ ఉండే ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. ఇదిగో వీళ్ళందరూ ఎక్స్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా చెప్పారు, సార్ మేము చదువుకునే టైంలో ఇది కొంచెం లోతు పెట్టు, దాన్ని ఇప్పుడు జస్ట్ మీరు ఎంత చేసినా అది కవర్ అవ్వట్లేదు అనేసరికి అందుకే కొంచెం ఆలస్యం పడుతుంది టైము. బట్ త్వరలోనే దీనికి ఒక మంచి పరిష్కారం తీసుకొస్తాము. ఎందుకంటే మన ప్రీతమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్నయ్య గారు కూడా ఈ పుట్ట స్పెషల్ దృష్టి దీన్ని ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మనకి గత ప్రీవియస్ టెన్యూర్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా నాన్నగారు ఉన్నప్పుడు కూడా దీనికి ఒక మంచి రూపురేఖలు తేవాలనే ఉద్దేశంతో ఆయన కూడా ప్రయత్నించారు. సో అదే దిశలో మేము కూడా ప్రయత్నించి దీన్ని ఒక మంచి మోడల్ స్కూల్గా ఏపీలో తయారు చేయాలని కోరుకుంటున్నాను. జీఎస్టీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి తక్కువ వస్తుందని చెప్పి మనకి మొన్నటి నుంచి కూడా తమిళనాడు అండ్ ఆల్ అవర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ ఇదేంటంటే ఇది పాపులేషన్ బేస్డ్ మీద జనరల్లీ ఆ డివిజన్స్ ఉంటుందండి. అంటే మనం ₹1 ఇచ్చామనుకో మన పాపులేషన్ 5 కోట్లు ఉంది. సో మనకు ఒక చిన్న పర్సంటేజ్ వస్తుంది. అదే యూపీ కానీ అలా స్టేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హైయర్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఆ దీనిలో ఏంటంటే మన వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఇట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. We have to see, and all the officials they'll need to. I think they have a committee of it, and they'll have to work on it.
ఐ థింక్ దే స్టిల్ ప్లానింగ్. దర్ ఆర్ 2-3 పీపుల్. సైంట్ వాళ్ళు ఉన్నారు, దివీస్ ల్యాబ్ ఉన్నారు. సో ఇంకా దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. రేపు వస్తున్నారు ఇంజనీర్. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో చేంజ్ అనేది కనబడే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ అన్న.